ఈరోజు మనము ఎగ్ పుట్టు చేస్తున్నామండి. 4 ఎగ్స్ ఈ బౌల్లో కొట్టేసుకుందాము. 2 ఆనియన్స్ అండి, మిర్చీస్ ఒక 7, అల్లం వెల్లి పేస్టు, పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అండి. ఎగ్స్ కొట్టేసుకున్నాము ఈ బౌల్లో. 4 ఎగ్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఎగ్ పుట్టు స్టవ్ ఆన్ చేసుకుందాము. ఒక పావు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము. కొద్దిగా జీలకర్ర అండి. చిట్పట్టలాడాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకుందాము. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి. ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు బాగా ఆయిల్లో మగ్గాలండి. ఆనియన్స్ కొద్దిగా ఒక 2 మినిట్స్ అండి. ఇప్పుడు మనం పసుపు వేసుకుందామండి. కొద్దిగా పసుపు, అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందామండి. ఎక్కువ వేస్తే మళ్ళీ వాసన వచ్చేస్తుందండి అల్లం వెల్లి పేస్ట్. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. ఇందాక మనం ఎగ్స్ కొట్టి బౌల్లో వేసాం కదా, ఆ ఎగ్స్ ఇందులో వేసేసుకుందామండి. 4 ఎగ్స్. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాము. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఎగ్ పుట్టు రెడీ అండి. స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇంకా ఎక్కువసేపు పెడితే అంత కొంచెం వాటర్ అంతా డ్రై అయిపోతుందండి ఇందులోది. చపాతీకి, పూరీస్కి చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఎగ్ పుట్టు రెడీ. చూసారండి, ఎగ్ పుట్టు రెడీ అండి. థ్యాంక్ యూ. మీరు కూడా ఇలానే చేసి తినండి.